మీడియాపై మోహన్ బాబు దాడిని నిరసిస్తూ ఏపీ వ్యాప్తంగా ఆందోళనలు మిన్నంటాయి. రాజమండ్రి ప్రెస్ క్లబ్ నుంచి గాంధీ విగ్రహం వరకు ర్యాలీ చేపట్టారు జర్నలిస్టులు, అడ్వకేట్లు. విచక్షణారహితంగా జర్నలిస్ట్ పై దాడి జరిగితే తెలంగాణ పోలీసులు మోహన్ బాబుపై BNS 118 సెక్షన్ కింద కేసు పెట్టి వదిలేయడం సరికాదన్నారు అడ్వకేట్లు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్య అందిస్తారు. మీడియాపై మోహన్ బాబు వైఖరి నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులు రోడ్డెక్కారు. ఎక్కడికక్కడ మోహన్ బాబును దాడిని తీవ్రంగా ఖండిస్తున్నారు. ఏదైతే జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలంటూ కూడా నినాదాలు చేస్తున్నారు. జరిగినటువంటి దాడిలో TV9 ప్రతినిధి రంజిత్ తీవ్ర గాయాలవ్వడం, మరో విలేకరి పైన కూడా దాడి చేయడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా కూడా జర్నలిస్టులు, అలాగే పలు జర్నలిస్ట్ సంఘాల నేతలంతా కూడా నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలు ప్రెస్ క్లబ్, రాజమండ్రి ప్రెస్ క్లబ్ తో పాటు స్థానికంగా ఉన్న రాజమండ్రి మీడియా ప్రతినిధులంతా కూడా రోడ్డెక్కి మీడియాపై మోహన్ బాబు వైఖరి నశించాలంటూ కూడా నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్రం మొత్తం మీద ప్రజలందరూ కూడా ఆయన ప్రత్యక్షంగా చూశారు. ఆయన చర్యనంతా కూడా పోలీసులు ఇప్పటి వరకు ఆయన మీద ఎందుకు చర్య తీసుకోలేదనేది మేము ప్రశ్నిస్తా ఉన్నాం. జర్నలిస్ట్ సంఘాలకు సంబంధించి ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేయాలి. అడ్వకేట్లు కూడా నిరసన ర్యాలీలో పాల్గొన్నారు. అంటే న్యాయపరంగా ఈ రకంగా చట్టాలు ఉన్నాయి, జర్నలిస్టుల మీద దాడులు చేయకూడదంటే పలుమార్లు హైకోర్టు, సుప్రీంకోర్టు కూడా కొన్ని ఆదేశాలు కూడా ఇచ్చింది. అంటే ఎలాంటి చట్టాలు? ఇప్పుడు పాత్రికేయుల మీద దాడి అనేది పత్రికా స్వేచ్ఛ మీద దాడిగా దీన్ని మనం పరిగణించాలి. ఎంచేతంటే ఒకవేళ ఫిర్యాదు జరిగినప్పుడు ఆ ఫిర్యాదు మీద పత్రికల వాళ్ళు ఆ యొక్క వాస్తవాలను బహిర్గతం చేయటం అనేది అది రాజ్యాంగపరమైన హక్కు. ఆ హక్కుల గురించి రాసిన తర్వాత దాని మీద రెచ్చిపోయి మీడియా వాళ్ళ దగ్గర యొక్క మైకిలే తీసుకొని వాళ్ళ తలకాయలు బద్దలు కొట్టి గాయాలు చేసే పరిస్థితి చాలా దారుణమైన అంశం. అంతేకాకుండా ఇది మా కుటుంబ వివాదం అంటున్నాడు. కుటుంబ వివాదంగా మారలా, అక్కడ శాంతి భద్రతల సమస్యలుగా మారింది. అటు బౌన్సర్ని ఇటు బౌన్సర్ని తీసుకొచ్చేసి అక్కడ అల్లకొల్లం చేస్తున్నప్పుడు అది ప్రజలు జర్నలిస్ట్ అనేవాడు ప్రశ్నించేవాడు, ప్రశ్నించడం ఆ రకంగా రివర్స్ లో మైక్ లాక్కుని దాడి చేయడం పట్ల అంటే ఇది ఏ రకంగా చూసుకోవచ్చు? ఇది డెఫినెట్ గా దాంట్లో ఫిర్యాదు ఇచ్చారు. ఫిర్యాదులో BNS 118 కింద సెక్షన్ పెట్టారు. కానీ అంతకు ముందే పోలీసు వాళ్ళు అతను దగ్గర లైసెన్స్డ్ గన్ ఏదైతే ఉందో ఆ గన్నుతో బెదిరించడానికి ప్రయత్నం చేశాడు. అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టాలి కాబట్టి పోలీసు వాళ్ళు కట్టవలసినటువంటి ప్రాపర్ సెక్షన్లు కట్టకుండా ఆయన్ని బెయిల్ తెచ్చుకోవడానికి అవకాశాలు కల్పించే పరిస్థితులు కనబడుతున్నాయి. ఏదేమైనప్పుడు కూడాను పోలీసు వాళ్ళు ప్రాపర్గా, ఎందుకంటే ఆ గన్ను కనుక లాక్కపోతే మీడియాను కూడా కాల్చేద్దురు. అలానే మైకులతో ఏ విధంగా దారుణమైనటువంటి దాడి చేశారో చూసాం. మరి ఇటువంటి దాడుల్ని లేదంటే ఇటువంటి భయంకర పరిస్థితులను కనుక పరిగణలోకి తీసుకుంటే పత్రికా స్వేచ్ఛని పరిరక్షించడం అనేది సాధ్యం కాదు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం కూడా తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఖచ్చితంగా ఇలాంటి దాడులు ఖండించాలి. రాజకీయంగా పలుకుబడి ఉందనో లేకపోతే సినీతార్లవనో మీ జులుం మాత్రం మీడియా మీద చూపిస్తే ఏ జర్నలిస్ట్ కూడా చూస్తూ ఊరుకోడు. మోహన్ బాబు మీద చర్యలు తీసుకోవాలి. దీని మీద కూడా రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించాలనేది అటు న్యాయపరంగా అడ్వకేట్లు కావచ్చు, జర్నలిస్టులు కావచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా ముత్తకంఠంతో స్పందిస్తున్నటువంటి పరిస్థితి. ఎక్కడెక్కడ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు ఏపీ వ్యాప్తంగా జర్నలిస్ట్ సంఘాలంతా కూడా. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య TV9 రాజమండ్రి ప్రెస్ క్లబ్ నుంచి.